ఏపీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదేమో అనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఇంధన కొరతతో రవాణా పరిశ్రమలు, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన సంక్షోభంపై నిన్న విజయవాడలో సివిల్ సప్లై అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశం నిర్వహించారు. చర్చలు సఫలమయ్యాయని, నిరంతరం సరఫరా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు తెలిపినట్లుగా డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. అయితే సమావేశం తర్వాత కూడా పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. సమస్యను వెంటనే పరిష్కరించి సాధారణ సరఫరాని పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ కోసం వినియోగదారులు, రైతులు, వాహనదారులు టిన్నులతో బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల సీజన్లో ఈ కొరత రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం జిల్లాలో వరి పంట కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులు వరి కోత యంత్రాల సహాయంతో పంట వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే కోత యంత్రాలకు అవసరమైన డీజిల్ బంకుల్లో అందుబాటులో లేకపోవడంతో కోత పనులు అంతరాయం కలుగుతోంది. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ప్రాతిపదికన ఇంధన సరఫరాను నిలిపివేయడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లుగా సమాచారం. పాత బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని తెలుస్తోంది. కొండపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో భారీ సంఖ్యలో ట్యాంకర్లు నిలిచిపోయాయి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వందల సంఖ్యలో ట్యాంకర్లు స్టాండ్ స్టిల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంధన సరఫరాలో తాత్కాలిక ఆటంకాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ట్రేడర్లు, అధికారులు చెబుతున్నారు. సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంధన పంపిణీలో ఏవైనా ఆటంకాలు ఎదురైనా, బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోయినా వినియోగదారులు 1967 అనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఇంధన లభ్యతను పెంచేందుకు అదనపు సరఫరాకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర డీజిల్ కొరత ఆందోళన కలిగిస్తోంది. డీజిల్ అందుబాటులో లేక గూడ్స్ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. మామిడికాయల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలు స్తంభించడంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. పాలు, నిత్యావసర సరఫరా వాహనాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇసుక ట్రాక్టర్లు, ఆటోలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డీజిల్ ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో స్పష్టత లేదని బంకు యాజమాన్యాలు చెబుతున్నాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో వ్యాపారాలు నష్టపోతున్నాయి. నిత్యావసర సరఫరాలు అంతరాయం కలిగింది. మొత్తంగా నందిగామలో డీజిల్ కొరతతో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ మనకు అందిస్తారు. ఏపీలో పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొరకడం లేదు. సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల పెట్రోల్ బంక్ దగ్గర డ్రై అవుట్లతో పాటు నో స్టాక్ బోర్డులు అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అయితే గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, విజయవాడలో వాహనదారులందరూ కూడా డీజిల్ ఫిల్ చేసుకోవడానికి ఏ మేరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారన్నది కూడా మనం చూడొచ్చు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ డీజిల్ కూడా వచ్చిందని చెప్పి బంకు యాజమానులు చెప్తా ఉన్నారు. రోజు 10,000 ఇక్కడ లీటర్లు వస్తాయి, ఈ రోజు 5,000 మాత్రమే రేషన్ విధానంలో ఇచ్చారని చెప్పి కూడా బంకు యాజమానులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు అంటే డీజిల్ లేక డ్రై అవుట్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు నో స్టాక్ బోర్డులు కూడా ఎక్కడికక్కడ కూడా దర్శనమిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అదే పబ్లిక్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. పాలు వాహనాలతో పాటు గ్యాస్ డెలివరీ చేసిన వాహనాలు, ఇలా అనేక వాహనాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్న బంకు దగ్గర అయితే నిన్న పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ లో ఉన్న ఒక వ్యక్తితో కూడా మాట్లాడదాం. బాబాయ్ చెప్పండి బాబాయ్, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఎప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా నో స్టాక్ బోర్డు ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి?
నిన్న సాయంత్రం నుంచి ఉందండి. ఇప్పుడు ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది ఆయిల్ అంతే. మొత్తం ఎన్ని లీటర్లు వచ్చింది? అంటే డీజిల్ 4000 వచ్చింది, పెట్రోల్ 8000 వచ్చింది. అంటే సాధారణంగా మనకి ఎన్ని లీటర్లు వస్తుంది? అంటే 5 కేజీలు అట్ట వస్తుంది, తగ్గించి ఇచ్చారు. ఏంటి డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులు అందరూ కూడా మీరు నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు? అంటే వాహనదారులు ఇబ్బంది అంటే చుట్టుపక్కల బంకుల్లో అయిపోయింది, దానివల్ల మాకు కొద్దిగా ఫ్లక్చువేషన్ ఎక్కువైంది అంతే. అంతవల్ల ఏం చేయలేదు. విజయవాడలో ఉన్న పలు పెట్రోల్ బంకుల్లో అదేవిధంగా డీజిల్ అంతా కూడా అయిపోవడంతో మొత్తం మా బంకు పైన రష్ అయింది. ఇక్కడ కూడా అదే ఇబ్బంది ఏర్పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా లారీలు కావచ్చు, అదేవిధంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా పెట్రోల్ బంకులకి అంతా కూడా క్యూ కడతా ఉన్నాయి. చూడొచ్చు వాళ్ళు, ఎందుకంటే డీజిల్ అంతా కూడా అయిపోతున్న నేపథ్యంలో వాళ్ళందరూ బ్యారెల్ కూడా తీసుకొస్తా ఉన్నారు. బ్యారెల్లో అయితే ఇక్కడ పోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ సంక్షోభం లాంటి పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంక్ యాజమానులు కూడా వచ్చిన డీజిల్ అంతా కూడా చాలా పొదుపుగా వాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అన్న చెప్పండి అన్న, ఏంటి డీజిల్ దొరకట్లేదు, ఎలాంటి పరిస్థితి ఉంది? డీజిల్ రావట్లేదు అండి, రావట్లేదుగా, దొరకదు. ఏముంది ఎవరికి రావట్లేదు, రాత్రి లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడే వచ్చా, పొద్దున్న లేదు. మొత్తంగా నిన్న డీజిల్కి వచ్చాము, అదేవిధంగా డీజిల్ దొరకలేదని కూడా చెప్తా ఉన్నారు. మనకి ఇంకా మనతో పాటు ఇంకా కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏంటి డీజిల్ దొరకట్లేదు, మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్న. అసలు డీజిల్ అనేది మనకు దొరకట్లేదు, ఎందుకు దొరకదో తెలియట్లేదు. మా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనేది ఎలాగా పాసిబిలిటీ ఉన్న కొరియర్లు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నది కావాలి కదా మనకి. రోజు తెల్లాలి అయితే 1000 రూపాయలు డీజిల్, 2000 డీజిల్ ఖర్చు అవుతుంది మనకి. కొరియర్లు ఇచ్చేపాటికి 40 కొరియర్లు 30 కొరియర్లు ఇస్తాము. ఇండియన్ డెలివరీలు బుక్ చేసుకునే వాళ్ళు అలా ఆగరు, మన కొరియర్లు ఇవ్వాలి. అప్పుడేంటి పాసిబిలిటీ మనకి? బంకుల దగ్గర ఏం చెప్తున్నారు? బంకుల దగ్గర ఎవరి కాళ్ళు డీజిల్ దాచుకున్నారు లేదంటున్నారు. మన దగ్గర గ్యాస్ బండ్లు అవి దాచుకొని మాకు లేవు అంటున్నారు. మరి ఇలా అయితే మనం ఏం చేయగలం? అది పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర అయితే వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వాహనాలన్నీ కూడా ఏ మేరకు క్యూ లైన్ లో ఉన్నాయన్న దాన్ని బట్టి డీజిల్ కొరత అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అంతా కూడా కంటిన్యూ అవుతా ఉంది. విజయవాడ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల్లో డీజిల్ అనేది కూడా చాలా షార్టేజ్ రావడంతో వాళ్ళందరూ కూడా పెట్రోల్ బంకుకి పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లకి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అటు ఏవైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయో నిన్నటి నుంచి డీజిల్ దొరక్క వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక 4000 డీజిల్ మాత్రమే ప్రస్తుతం ఉన్న ఈ ఫిల్లింగ్ స్టేషన్ కి వచ్చిన నేపథ్యంలో దీన్ని ఎమర్జెన్సీగా దీని అంతా కూడా ఫిల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ భావిస్తా ఉన్నారు. ప్రతిసారి 10,000 వరకు 10,000 లీటర్ల డీజిల్ వస్తుంది, కానీ ఇప్పుడు రేషన్ విధానంలో 4,000 మాత్రమే పంపించారు. ఇది అర్ధరాత్రి కల్లా అమ్మేసిన తర్వాత మా పరిస్థితి అంతా కూడా ఇది కూడా మళ్ళీ డ్రై అవుట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అటు కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా అటు ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ కూడా సరఫరా నిలిపివేయడంతో మొత్తం అక్కడ కూడా వందలాది ట్యాంకర్లు అందరూ కూడా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము సరఫరా చేయట్లేదని వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కొండపల్లి ఇండస్ట్రియల్ కార్నర్ నుంచి తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లా కూడా అక్కడి నుంచే మొత్తం ఆయిల్ సరఫరా అంతా కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయిల్ సరఫరా అంతా కూడా నిలిపివేయడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎక్కువ పబ్లిక్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. డీజిల్ దొరకపోవడంతో పబ్లిక్ అందరూ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం విజయవాడ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత వల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్లింగ్ అంతా కూడా వస్తున్నారు. దాంట్లో భాగంగానే కిలోమీటర్ల మేరకు ఇక్కడ అంతా కూడా క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఫిల్లింగ్ స్టేషన్లు అన్ని కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఆ డీజిల్ కొరత అనేది కూడా చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ బంకులో 4,000 లీటర్లు మాత్రమే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ అంతా కూడా చాలా రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక 2,000 డీజిల్ కొట్టమంటే రేషన్ విధానంలో వీళ్ళు కూడా 1,000 రూపాయలు మాత్రమే కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ వెహికల్ సంబంధించిన డ్రైవర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి బాబాయ్, డీజిల్ ఎలాంటి ఇబ్బంది ఉంది? టైట్ గానే ఉంది సార్. ఎప్పుడు వచ్చారు? నో స్టాక్ బోర్డు పెట్టారు. అవును, నిన్న సాయంత్రం నో స్టాక్ పెట్టారు, ఉదయం వచ్చాను లేదన్నారు, మళ్ళీ ఇక్కడ వచ్చాను. అంటే మీకు మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటి కూడా ఎలాంటి ఇబ్బంది? ఇబ్బందే మరి, ఆయిల్ లేకపోతే ఇబ్బంది కదా సార్. 2 బ్యారెల్ తీసుకొచ్చారు జనరేటర్లోకి.
జనరేటర్ ఏమంటారు, జనరేటర్లకు ఇస్తున్నారా? ఏం ఇవ్వనంటున్నారు అది. అది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు చూడొచ్చు, జనరేటర్కి సంబంధించి కూడా 2 బ్యారెల్ కూడా తీసుకొచ్చారు. ఈ ఫిల్లింగ్ తోని అపార్ట్మెంట్లోని అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే డీజిల్ కొరత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ మాదిరిగా పెద్ద పెద్ద బ్యారెల్ అన్ని కూడా తీసుకుని వచ్చి వాటిల్లో ఫిల్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి వాటికి కూడా బంక్ యాజమానులు అసలు చెప్పని పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా విజయవాడ వ్యాప్తంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకులు ఇదే సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఈ ఫిల్లింగ్ స్టేషన్ కి అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో పాటు అదేవిధంగా సొంత వెహికల్స్ ఓనర్లందరూ కూడా డీజిల్ కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా బంకుల్లో ఇంకా కూడా ఈ ఏదైతే డీజిల్ అయితే సరఫరా చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఆల్టర్నేట్ గా డీజిల్ వచ్చిందో ఆ బంకులకి అయితే మట్టికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా అందరు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు విజయవాడ వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పలు పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మొత్తం కిలోమీటర్ల మేరకు వీళ్ళందరూ కూడా ఫిల్లింగ్ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న సిటీ నడిబొడ్డున ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది. నిన్న ఉదయం నుంచి నో స్టాక్ బోర్డు పెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఆ డీజిల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే బాబాయ్ చెప్పండి బాబాయ్, డీజిల్ ఎటువంటి ఇబ్బంది ఉంది? చాలా ఇబ్బంది కానీ వద్దులేదు. మొత్తంగా చూస్తే అటు డీజిల్ కొరత అన్నది కూడా తీవ్రతరం అవుతుంది. మొత్తం ప్రజలందరూ కూడా Right. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించి అటు సివిల్ సప్లైస్ అధికారులతో పాటు పెట్రోల్ కంపెనీ యాజమాన్యాలు అదేవిధంగా డీలర్స్ అసోసియేషన్ కూడా నేను సమావేశం అయ్యారు. సమావేశం అయిన తర్వాత ఈ సమస్య అంతా కూడా షార్ట్ అవుట్ అవుతుందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా షార్ట్ అవుట్ అవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత అదేవిధంగా డ్రై అవుట్లతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంది. అక్షయ. ఓకే వినయ్.